Hello friends, welcome back my channel. Friends, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO ఇందులో న్యూ పోస్టులు అయితే వచ్చాయి. సో ఈ పోస్టుల డీటెయిల్స్ ఏంటనేది మనం పూర్తిగా ఈ వీడియోని చివరి వరకు చూద్దాం. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది. సో DRDO ఈ DRDO అనేది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. సో ఇందులో మనకి కొత్తగా పోస్టులు అయితే వచ్చాయి. అంటే DRDOలో ఫ్రీక్వెంట్లీ పోస్టులు వస్తూనే ఉంటాయి. సో ఇందులో కొత్తగా అయితే వచ్చాయి. అవి ఏంటనేది చూద్దాం. ఇక్కడ కెరీర్ సెక్షన్ లోకి వెళ్ళండి మీరు. సో ఈ వెబ్సైట్ లింక్ ను కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ కెరీర్ సెక్షన్ లోకి వెళ్ళగానే మనకి ఇక్కడ కెరీర్స్ విత్ DRDO అని ఉంది కదా, ఇవన్నీ కూడా రిక్రూట్మెంట్. సో సైంటిస్ట్ కేటగిరీ, టెక్నికల్ స్టాఫ్, అడ్మిన్ అండ్ అలైడ్, రీసెర్చ్ ఫెలోస్, రిక్రూట్మెంట్ రూల్స్ ఫర్ పోస్ట్ ఇన్ DRDO, ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అలాగే డిఫరెంట్ పోస్టులు వస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు కేటగిరీ వైజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ కూడా ఇలా కూడా చూసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసేవి ఏంటంటే ఈ 6th నెంబర్ ఉంది కదా. సో అడ్వర్టైజ్మెంట్ ఫర్ టెన్యూర్ బేస్డ్ ఎంగేజ్మెంట్, 3 పోస్టులు ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ DRDO హైదరాబాద్. సో హైదరాబాద్ లోనే ఇవి ఉన్నాయి. ఇవి ఎంగేజ్మెంట్ వచ్చేసి కాంట్రాక్ట్ బేస్డ్, టెన్యూర్ బేస్డ్. ఇది సో 1 year ఇవ్వచ్చు, అలాగే 3 years, 4 years, 5 years కూడా ఇవ్వచ్చు. సో ఇదైతే అడ్వర్టైజ్మెంట్ మనకి. సో దీని డీటెయిల్ ఏంటో చూద్దాం పూర్తిగా. ఇక్కడ మీకు అడ్వర్టైజ్మెంట్ డేట్ వచ్చేసి 3వ తారీఖున అయితే వచ్చింది. 26 వరకు మనకి డేట్ ఉంది. సో ఇదైతే అడ్వర్టైజ్మెంట్. ఇందులో వచ్చేసి సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్, ఇవన్నీ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO. టెన్యూర్ బేస్డ్ ఎంగేజ్మెంట్ ఆఫ్ 3 పోస్ట్ ప్యూర్లీ ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్ ఫర్ DRDO హైదరాబాద్. సో ఇదైతే ఉంది. పోస్టులు ఏమున్నాయంటే ప్రాజెక్ట్ స్టోర్ ఆఫీసర్, PSO అంటారు దీన్ని. దీనికి కన్సల్టేటెడ్ రెమ్యునరేషన్ ఫర్ మంత్ 59,276 రూపాయలు అయితే ఇస్తారు సాలరీ. అంటే ఇది కన్సల్టేటెడ్ రెమ్యునరేషన్ ఫిక్స్డ్ ఉంటుందన్నమాట. ఇక డిగ్రీ ఏముండాలి అంటే బ్యాచిలర్ డిగ్రీ, BA కానీ, BCom కానీ, BSc కానీ, BCA కానీ ఉంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ మీరు ఎవరైనా ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. మినిమం 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్, మెటీరియల్ మేనేజ్మెంట్ అండ్ ఫైనాన్స్ డివిజన్. ఈ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలా యూస్ఫుల్ అవుతుంది ఎనీ డిగ్రీతో. ఇక డిజేబుల్ క్వాలిఫికేషన్ కామన్ గా అడుగుతారు. మాస్టర్స్ ఇన్ డిగ్రీ ఉండాలి, అలాగే జెమ్ పోర్టల్ తెలిసి ఉండాలి. జెమ్ పోర్టల్ అంటే ఇప్పుడు DRDO వాళ్ళకి ఒక జెమ్ పోర్టల్ అంటూ ఉంటుంది. ఐటమ్స్ ఇవన్నీ కూడా స్టోర్ అంటూ ఒకటి ఉంటుంది, అది ఆన్లైన్ లో ఉంటుంది. ఆ స్టోర్ లో ఒకటి ఏదైనా మెటీరియల్ పెట్టుకున్నారనుకో, అందులో దొరుకుతుందా లేదని చెక్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ అలా చెక్ చేసి చెప్పగలిగే ఎక్స్పీరియన్స్ ఉండాలి అని అంటున్నారు. జెమ్ పోర్టల్ అంటది. ఇక వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఎక్సలెంట్ రైటింగ్ అండ్ టైపింగ్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్, ఇవన్నీ కూడా ఉండాలి. అంటే డిజరబుల్ క్వాలిఫికేషన్ ఉంటే బెటర్ అంటున్నారు. ఇక పోస్టులు ఎవరికైనా అండర్గ్రాడ్యుయేట్కి ఉంది, ఒకటే పోస్ట్ ఉంది ఇది. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ సీనియర్ అడ్మిన్ అసిస్టెంట్, PSAA. ఇది కూడా డిగ్రీని అడుగుతున్నారు. దీనికి 47,496 రూపాయలు అయితే ఇస్తారు. మినిమం 6 years అయితే అడుగుతున్నారు. అడ్మినిస్ట్రేషన్ సైడ్, ఫైనాన్స్ సైడ్, మేనేజ్మెంట్ సైడ్ చేసి ఉండాలి. అలాగే డిజరబుల్ క్వాలిఫికేషన్ కూడా సేమ్ ఉంది. ఇది కూడా ఒకటే పోస్ట్ ఉంది. పోస్ట్ వచ్చేసి OBC వాళ్ళకు ఉంది. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ అడ్మిన్ అసిస్టెంట్, PAA. ఇది 35,220 రూపాయలు అయితే ఇస్తారు. బ్యాచిలర్ డిగ్రీ సేమ్ ఇది కూడా. అలాగే 3 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సేమ్ కేటగిరీలో మెటీరియల్ మేనేజ్మెంట్ సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ సైడ్ తెలిసి ఉండాలి. మాస్టర్ లో కూడా డిగ్రీ ఉండాలి. అలాగే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ MS ఆఫీస్ తెలిసి ఉండాలి ఇదైతే. ఇక టైపింగ్ నాలెడ్జ్ అనేది కామన్. 3 పోస్టులు అయితే ఉన్నాయి టోటల్ గా. ఇక ఎలిజిబిలిటీ అనేది ఇక్కడ ఇచ్చారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ అంటున్నారు. అంటే ఇది కంపల్సరీ. డిజరబుల్ క్వాలిఫికేషన్ ఉండినా ఉండకపోయినా పర్వాలేదు, కానీ ఇవైతే ఉండాలి అని అంటున్నారు. ద అప్లికెంట్ షుడ్ ఎన్ష్యూర్ దట్ దే సాటిస్ఫై ద ఎలిజిబిలిటీ క్రైటీరియా యాజ్ ఆన్ ద క్లోజింగ్ డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్, ద పీరియడ్ ఆఫ్ స్టడీ. అప్పటి వరకు మీ స్టడీ ఉండాలి అని అంటున్నారు అనమాట. షుడ్ నాట్ ఓవర్లాప్ విత్ వర్క్ ఎక్స్పీరియన్స్. డేట్ ఫర్ డిటర్మైనింగ్ ద ఎలిజిబిలిటీ ఆఫ్ ఆల్ క్యాండిడేట్ ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్ షల్ బి ప్రిస్క్రైబ్డ్ క్లోజింగ్ డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్. సో ఈ క్లోజింగ్ డేట్ వరకు అకాడమిక్ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసి ఉండాలి, అలాగే ఎక్స్పీరియన్స్ ఉండాలి అని అంటున్నారు. ఇక ఏజ్ లిమిట్ అనేది
ఆన్ ఏ క్లోజింగ్ డేట్ వచ్చేసి ప్రాజెక్ట్ స్టోర్ అసిస్టెంట్కి అయితే 50 years ఉండాలి. 50 years వరకు ఇచ్చారు, అంతకు మించి ఉండకూడదు అంటున్నారు. అలాగే సీనియర్ అడ్మిన్ అసిస్టెంట్కి 45 సంవత్సరాలు, ప్రాజెక్ట్ అడ్మిన్ అసిస్టెంట్కి 30 సంవత్సరాలు ఇచ్చారు. ఇక రిలాక్సేషన్ ఏజ్ కూడా ఇచ్చారు. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 56 సంవత్సరాల దాకా ఉంది. సో ఎవరైనా అంటే ఇక్కడ ఇంత ఏజ్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కదా, సో అందువల్ల అక్కడ కవర్ అయిపోతుంది. ఇక ఎవరైతే అప్లై చేసుకోవాలంటే ఓన్లీ ఇండియా నేషనల్ నీడ్ అప్లై. క్లోజింగ్ డేట్ వచ్చేసి 26 జూలై. సో 2025 మనకు డేట్ ఇచ్చారు. ఇక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ రిలేటెడ్ టు వర్క్ ఎక్స్పీరియన్స్, ఎంప్లాయ్మెంట్, అసలు ఏముంటుంది, వర్క్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు. హౌ టు అప్లై అంటే ఆఫ్టర్ ఎన్సూరింగ్ ద ఎలిజిబుల్ క్రైటీరియా అప్లికేషన్ షుడ్ డౌన్లోడ్ అండ్ ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ format enclosed the detailed advertisement available on the what's new section of the website. సో అప్లికేషన్ అనేది ఇక్కడ ఉంటుంది, అది మనం డౌన్లోడ్ చేసుకొని దాన్ని మీరు అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ సర్టిఫికేట్ షుడ్ బి స్కాన్డ్ ఇన్ ఎ సింగిల్ PDF ఫైల్. ఇది మీ ఏదైతే ఉన్నాయో సర్టిఫికేట్స్ అవన్నీ కూడా స్కాన్ చేసుకుని, సో ఫైల్ నేమ్ షుడ్ బి పోస్ట్ నేమ్, యువర్ నేమ్ అండ్ ఈమెయిల్. అంటే మీరు దేనికి పంపిస్తున్నారంటే ఈ ఈమెయిల్కి పంపించాలి. మీరు అక్కడ సబ్జెక్ట్ ఏ పోస్ట్కి పంపిస్తున్నారు అనేది రాయాలి, మీ పేరు రాయాలి అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. సో ఇది మెయిల్కి పంపిస్తే సరిపోతుంది అన్నమాట. పోస్ట్లో అవసరం లేదు, ఆన్లైన్లో అవసరం లేదు. సో ఇలాగ ఇచ్చారు, మీరు జాగ్రత్తగా చదువుకోండి. అలాగే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏమి ఇవ్వాలి అనేది ఇచ్చారు, అది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ ఫీ, మోడ్ ఆఫ్ పేమెంట్. అప్లికేషన్ ఫీ అయితే 100 రూపీస్ అయితే పెట్టారు. General and OBC male candidates are required to pay a non-refundable, non-transferable application fee 100 rupees. The amount is required to be deposited below mentioned account. అకౌంట్ ఇచ్చారు, దీన్ని డిపాజిట్ చేసేయచ్చు. ఇక మిగతా వాళ్ళకైతే ఫీజు లేదు, ఓన్లీ ఫర్ అన్రోజెడ్ OBC వాళ్ళకే ఉంది. ఇక స్క్రీనింగ్ అండ్ షార్ట్ లిస్టింగ్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత సెలక్షన్ ప్రాసెస్ కూడా ఇచ్చారు ఇక్కడ. సో ఇవన్నీ డీటెయిల్ ఉన్నాయి. బెనిఫిట్స్ అయితే ఉంటాయి. రెమ్యునరేషన్ అనేది జనరల్గా మంత్లీ కన్సల్టెంట్ రెమ్యునరేషన్ ఏదైతే ఉందో అది పెరుగుతూ ఉంటుంది. అలాగే యాన్యువల్ ఇంక్రిమెంట్ ఉంటుంది, 7% అని ఇచ్చారు ఇక్కడ. మెడికల్ బెనిఫిట్స్ కామన్గా ఉంటాయి. అలాగే ట్రావెల్ ఎంటైటిల్మెంట్ అంటే మన అఫీషియల్గా ఏమైనా వెళ్ళాల్సి వస్తే DA అనేది ఇస్తారు. వర్కింగ్ అవర్స్, లీవ్ అన్ని కామన్గా ఉంటాయి. అలాగే అలవెన్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. తర్వాత టెన్యూర్ వచ్చేసి మార్చ్ 2027 వరకు అయితే ఇచ్చారు. సో ఇది మార్చ్ 2027 వరకు ఉంటుంది ప్రజెంట్ అయితే. తర్వాత ఎక్స్టర్నల్ అసైన్మెంట్ ఉంటే దాన్ని మీకు కంటిన్యూ అనేది చేస్తారు. ఇక పెర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ వచ్చేసి రెగ్యులరీ టర్మ్స్ త్రూ యాన్యువల్ పర్ఫార్మెన్స్, అంటే యాన్యువల్ పర్ఫార్మెన్స్ని బట్టే మనకి ఉంటుంది. నెక్స్ట్ ఎంగేజ్మెంట్ అండ్ కాంట్రాక్ట్ అనేది ద క్యాండిడేట్ సెలెక్టర్ విల్ నాట్ బి ఎంటైటిల్ ఫర్ ఎనీ రైట్, అంటే పర్మనెంట్ చేయడానికి అవకాశం ఉండదు, టెంపరీ అని ఇక్కడ ఇచ్చారన్నమాట. ఇక టెర్మినేషన్ అండ్ కాంట్రాక్ట్ అది ఏదైనా ఎప్పుడైనా మిడిల్లో కూడా టెర్మినేషన్ చేయొచ్చు అని ఇచ్చారు. అలాగే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ. సో ఇంటర్వ్యూకి మీకు ఏమి కూడా ఎటువంటి నోట్ DA ఎటువంటి ఎవరు అని చెప్పేసి ఇచ్చారు. ఏదైనా మీరు మీకు తెలుసుకోవాలి అనుకుంటే ఈ నెంబర్లో కాంటాక్ట్ చేయొచ్చు, త్రూ మెయిల్ ద్వారా కూడా చేయొచ్చు. సో ఇది అప్లికేషన్ ఫార్మాట్, ఇవన్నీ ఇచ్చారు. సో అప్లికేషన్ ఫార్మాట్ ఇక్కడ ఇచ్చారు చూడండి, అడ్వర్టైజ్మెంట్ అండ్ అప్లికేషన్ ఫామ్ అని ఇచ్చారు. దీని మీద క్లిక్ చేయండి. చేస్తే ఇక్కడే ఇందులోనే మీకు లాస్ట్లో చూపించాను కదా, ఇది డిక్లరేషను. అలాగే ఇలా చెక్ చేసుకుంటూ వస్తే ఇక అప్లికేషన్ కూడా ఉంది, మీరు ఈ అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు చూడండి అప్లికేషన్. ఇది వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్, ఇది మెయిన్ అప్లికేషన్. సో ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకొని దీన్ని ఫిల్ చేసేసి ఇక్కడ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫిల్ చేసేసి మీరు ఆ మెయిల్ ఏదైతే ఇచ్చారో ఆ మెయిల్కి మీరు పంపించేయడమే. సో పంపించేసి కంప్లీట్ ఫీజ్ స్ట్రక్చరు, మీ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి విత్ ప్రూఫ్తో సహా చూపిస్తూ సో ఇవన్నీ మీరు పంపించాలి వాళ్ళకి. సో తర్వాత వాళ్ళు స్క్రూటనింగ్ చేసి మీకు పిలుస్తారు. పిలిచిన తర్వాత డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ తర్వాత సెలెక్ట్ అయితే ఈ పోస్టింగ్ అనేది ఉంటుంది. ఎవరైతే ఇది కాంట్రాక్ట్ బేస్ అయినా సాలరీ బాగుంటుంది. అలాగే మన పెర్ఫార్మెన్స్ని బట్టి కూడా మనకి ఈ టెన్యూర్ అనేది కూడా పెరగచ్చు. సో అందుకని యూజ్ ఉంటుంది, ఎందుకంటే ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఎప్పుడైనా చాలా యూజ్ఫుల్ అవుతుంది, మనకి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. అలాగే మనకి ఒక వర్క్ అనేది చాలా బాగా తెలుస్తుంది. కాబట్టి వెళ్ళడం, జాయిన్ అవ్వడం అనేది మంచిది. సో మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో సో అప్లై చేసుకోండి. ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.